నమస్తే, క్యూటీవీ మీడియాకి స్వాగతం. అమరావతి సాక్షిగా 3వ ప్రపంచ తెలుగు మహాసభలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో ఎంతోమంది అతిరథ మహారథులు వచ్చి హాజరయ్యి తమ యొక్క ఆతిథ్యాన్ని కూడా స్వీకరిస్తున్నారు. అయితే మరీ ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి శాసనసభాపతి అయ్యన్న పాత్రులు గారు దాదాపు 3 రోజుల పాటు ఇక్కడే ఉంటానని గతంలో మాట ఇచ్చారు గజా శ్రీనివాస్ గారికి. అయితే ఇచ్చిన మాట ప్రకారమే పొద్దున్నుంచి చూస్తున్నాము. ఈరోజు మొదటి రోజు దగ్గరుండి అన్ని కార్యక్రమాలని కూడా చూసుకున్నారు. అంతేకాదు ఆయన అమూల్యమైనటువంటి మాటలతో ఎంతోమంది విద్యార్థులను అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి యువతను కూడా పరిచినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనతో పాటు అయ్యన్న పాత్రులు గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. తెలుగు మర్చిపోతున్న ఈ రోజుల్లో ప్రపంచ తెలుగు మహాసభలు అని చెప్తూ అమరావతి సాక్షిగా జరగడం, దానికి మీరు రావడం, మీ చేతుల మీదుగా ఎంతో మందికి పూర్ణకుంభ పురస్కారాలు అందించడం, అంతేకాకుండా పొద్దున్నుంచి ఎంతో ఓపికతో ఇక్కడ ఉన్నారు. ఎంతోమంది విద్యార్థులకి మీ మాటల ద్వారా చైతన్యపరిచారు. అసలు ఎలా అనిపిస్తుంది? ఏం లేదమ్మా, మన తెలుగు సాంప్రదాయం ప్రపంచం అంతా కూడా ఆచరిస్తున్నారు. నేను చాలా దేశాలు తిరిగాను, అమెరికా కానీ అన్నీ తిరిగాను. మన సాంప్రదాయాన్ని చాలామంది పాటిస్తున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే మన ఇండియాలో పాటించట్లేదు. అది నా బాధ. అందుకే ఇటువంటి 3వ తెలుగు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఇది మన అమరావతిలో రాజధానిలో జరగడం చాలా ఆనందంగా ఉంది నాకైతే. ఇది జరగడం కాదు, దీన్ని పెద్దలు చెప్పినటువంటి ప్రచారాన్ని కానీ, తెలుగులో ఉన్నటువంటి ఆనందాన్ని కానీ, మాధుర్యతను కానీ, తెలుగు అంటే అమ్మతో సమానం మనకి. అటువంటి భాషని మనం ప్రచారం చేయవలసిన అవసరం ఉంది, మన పిల్లలకి నేర్పవలసిన అవసరం ఉంది. అయితే నేను 5 సంవత్సరాలు అబ్జర్వ్ చేస్తున్నాను. తెలుగు ఎందుకు మన పిల్లలకి చెప్పలేకపోతున్నామంటే తల్లిదండ్రుల లోపం కూడా ఉంది. ఇంగ్లీష్ వస్తే ఉద్యోగాలు వచ్చాను. ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ తెలుగు రాలేదా? ఇంగ్లీషు తెలుగు నేర్చుకోవచ్చు. అంచేత కంపల్సరీగా మన పిల్లలకి మన మాతృభాష తెలుగుని నేర్పాలి, మన భాషను కాపాడుకోవాలి. మన ఏమంటారు దాన్ని ఏంటంటే మన తాలూకు సంస్కృతిని సాంప్రదాయాలని రాబోయే తరం వారికి అందించాలి మేము. అది మాతో అంతరించకూడదు. రాబోయే తరం వారు రావాలి. అంటే తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి. నేర్పండి, ఇంగ్లీషు నేర్పండి, తెలుగు కంపల్సరీగా నేర్పాలి. సార్ మనం చూసుకుంటే పక్క రాష్ట్రాలు, తమిళనాడు కానివ్వండి, లేకపోతే చాలా రాష్ట్రాల్లో వాళ్ళ మాతృభాషను చాలా గౌరవిస్తారు, చాలా బాగా మాట్లాడతారు. కానీ మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి ఆ భాష మీద పట్టు కానీ, లేకపోతే భాష మాట్లాడడం చాలా వరకు ఒక నామోషిగా ఫీల్ అయినటువంటి పరిస్థితులు కూడా చూస్తాం. ఎందుకు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ పరిస్థితి అంటారు? మంది ఎయిర్పోర్ట్లో చూస్తుంటాను. మన లండన్ ఎయిర్పోర్ట్లో చూశాను, ఇద్దరు తెలుగులే ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు తెలుగులే. నేను పక్కన ఉన్నాను, మీకు తెలుగు వచ్చి తెలుగులో మాట్లాడచ్చు కదా అంటే నవ్వుతున్నాను. నామోస్కా ఏంటి నష్టం ఏంటి? అవసరమైతే ఇంగ్లీష్లో మాట్లాడచ్చు, అవసరం లేనప్పుడు కూడా ఇంగ్లీష్లో మాట్లాడి ఏదో నేను గొప్పవాళ్ళలాగా ఫీల్ అవ్వడం కాదు. ఇది మనకి ఎంతో పెద్దలు మనకు అందించినటువంటి సాంప్రదాయం, సంస్కృతి. ఇది దీన్ని మనం కాపాడుకోవాలా, దీన్ని మళ్ళీ మన పిల్లలకి ఇవ్వాలి. అందుకే నేను స్పీకర్ అయిన తర్వాత మొట్టమొదటిగా చెప్పింది ఏంటంటే, అసెంబ్లీలో ఇంగ్లీష్ కానీ వేరే భాషలు వద్దు, అవకాశం ఉన్నంత వరకు తెలుగులోనే మాట్లాడండి. మంత్రులు కూడా తెలుగులోనే సమాధానం చెప్పండి, ప్రజలు చూస్తారు, ప్రజలకు అర్థమవుతుందని చెప్పి నేను పెట్టాను. సక్సెస్ఫుల్గా చేస్తాను. రేపు నుంచి నెక్స్ట్ అసెంబ్లీ నుంచి కూడా మేము చంద్రబాబుతో మాట్లాడాను. నేను మంత్రులు ఇచ్చిన ప్రొసీడింగ్స్ కానీ, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కానీ అన్నీ తెలుగులోనే ఉండాలని చెప్పాను. అది దాన్ని కూడా ప్రయత్నం చేస్తాను. సార్ గతంలో ఇంగ్లీష్ మీడియం పెట్టారు జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి. సో ఆ ఇంగ్లీష్ మీడియాన్ని అప్పట్లో మీరు పెద్ద ఎత్తున వ్యతిరేకించడం కూడా జరిగింది టీడీపీ ప్రభుత్వం. అంటే ఇంగ్లీష్ మీడియం వద్దని కాదు, తెలుగును కూడా అదేవిధంగా ప్రోత్సహించాలి అని చెప్పి. ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో తెలుగు ఇంగ్లీష్ రన్ చేస్తున్నాం. కొన్ని ప్రైవేట్ స్కూల్లో తెలుగు లేదు, ఓన్లీ ఇంగ్లీష్. నేనేమన్నానంటే చంద్రబాబు గారిని, ప్రభుత్వాన్ని ఏమంటున్నానంటే యాజ్ ఎ స్పీకర్గా, తెలుగు చెప్పుకో, ఇంగ్లీష్ చెప్పుకోండి, కానీ ప్రతి స్కూల్లో తెలుగు ఉండాలి అన్నది నా డిమాండ్. సో భావితరాలకి మీ కూటమి ప్రభుత్వం తరపు నుంచి తెలుగుతనాన్ని లేదా తెలుగు ఎలా యువతకి అందించాలి అనుకుంటుంది? దానికోసం ఏమైనా సపరేట్ ప్రణాళికలు రచిస్తున్నారా? ప్రణాళికలు ఏం అవసరం లేదమ్మా. తల్లిదండ్రులు, కుటుంబం ప్రోత్సహించాలి. ఈ మమ్మీ అంటాడు ఇంట్లోకి వెళ్ళి, అమ్మ అనలేడు, డాడీ అంటాడు. నాన్న స్వీట్నెస్ మమ్మీకి వస్తుందమ్మా, డాడీకి వస్తుందమ్మా. అంచేది ఇంట్లో అయినా తెలుగు మాట్లాడుకోండి. బయటికి వెళ్ళిన డాడీ అంటాడు, మమ్మీ అంటాడు, ఆంటీ అంటాడు, మనకు అనవసరం. కలిసి ఇంట్లోనే తెలుగు మాట్లాడాలి కదా ప్రేమగా. పిల్లలకి ఏమర్థం అవుతుంది తెలుగు?
అంచేత తెలుగుని ప్రమోట్ చేయాలి, ప్రభుత్వం ప్రమోట్ చేయాలి, ప్రజలు సహకరించాలి, తల్లిదండ్రులు సహకరించాలి. షాప్స్ దగ్గర పెట్టే బోర్డ్స్లో ఎక్కువగా ఇంగ్లీష్ కానీ లేకపోతే ఉర్దూ హిందీ ఉంటుంది, కానీ తెలుగు మాత్రం చాలా తక్కువ ఉంటుంది. ఆంధ్ర శాశ్వత పరిషత్ నుంచి చాలామంది కోరుకుంటుంది ఏంటి అంటే అక్కడ ఉండే హోస్టింగ్ బోర్డ్స్లో వాటితో పాటు తెలుగు కూడా ఉండాలి అని చెప్పి. సో దాని మీద మీరు ఏమైనా అసెంబ్లీలో పెట్టేటటువంటి చూద్దాం, ఒకసారి డిస్కస్ చేద్దాం. షాప్స్ మీద కూడా పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి, చిన్న షాప్స్ ఉంటాయి. తమిళనాడులో చూశాను, తమిళ్లో రాసి ఉంటుంది, తర్వాత ఇతర భాషల్లో రాసి ఉంటుంది. ఫస్ట్ ప్రయారిటీ తమిళ్ ఇంత అక్షరాలు, ఇంగ్లీష్ ఇంత. అలాగే మనం కూడా తెలుగుని ప్రమోట్ చేయాలి. ప్రతి షాప్ మీద, ప్రతి హోటల్ మీద, ప్రతి కిరాణా కొట్టు మీద కూడా తెలుగే ప్రమోట్ చేయాలనేది నా ఉద్దేశం. సో ఫైనల్గా ఈ తెలుగు మహాసభలు మీకు ఎలా అనిపిస్తుంది ఇది చేయడం? చాలా సంతోషం ఉందమ్మా. ఎందుకు సంతోషం అంటే 3 కారణాలు. ఒకటి, తెలుగు 3వ తెలుగు ప్రపంచ తెలుగు సభలో మన ప్రాంతంలో జరిగింది ఒక సంతోషం. 2, సత్యసాయిబాబా గారు ఏరియా ఇది, మహనీయుడు. ఈ ప్రాంగణంలో జరగడం 2వ విశేషం. 3వది ఏంటంటే మా అన్నగారు, నా గురువు, నా దైవం ఎన్టీ రామారావు గారి పేరు మీద వేదిక పెట్టడం. ఈ 3 నా జన్మ తరించింది. ఆ వేదిక మీద నేను మాట్లాడడం ఇంతకంటే అదృష్టం ఉంటుంది నాకు. సో చూస్తున్నారు కదా, ఇది ప్రస్తుతం అయ్యన్న పాత్రలు గారు చెప్తున్నటువంటిది. సో ప్రత్యేకించి తెలుగు మహాసభలు 3 రోజులు కూడా తను సమయాన్ని వెచ్చించి మరి తెలుగును భావితరాలకి అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నాను అని చెప్తున్నారు. అంతేకాదు ఇప్పుడు ఉండేటటువంటి అసెంబ్లీల్లో కూడా ఆయన సభలు నిర్వహిస్తున్నప్పుడు అక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడాలి అని దీన్ని కూడా ఆయన ఒక ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది అన్నారు. ఆదేశాలను లోబడే ఎవరైతే అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారో ఆయన కూడా దానికి ఒప్పుకున్నట్టుగా చెప్తున్నారు. అందుకే ముందు జరిగేటటువంటి అసెంబ్లీ సభల్లో అందరూ కూడా చక్కగా తెలుగులోనే మాట్లాడారు. ఈ సంస్కృతిని అలానే తీసుకువెళ్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది.